అందరికీ నమస్కారము. ఈరోజు శ్రీమతి శ్రీ బండ అరుణ రవిపాల్ రెడ్డి గారిచే రచించబడిన శ్రీనివాస వచనములలో 108 వచనాలలో మొదటి వచనం గురించి తెలుసుకుందాము. పసి హృదయము నిజము నీవు, మిసిమి వెన్నెల నీవు, పసిడి పంట నీవు, సేద్యము నీవు, కర్షకుని స్వేదము నీవు, దీన బాంధవుడవు నీవు, శాంతి నీవే శ్రీనివాస. పసి హృదయము నిజము నీవు. పసి హృదయము కవయిత్రి రచయిత్రి గారు చూడండి ఎంత బాగా రాశారో. పసి హృదయము నీవు, పసిపిల్లల స్వచ్ఛమైన మనసుల, పసిపిల్లల యొక్క స్వచ్ఛమైన హృదయముతో శ్రీనివాసుని స్మరిస్తూ ఎంత బాగా రాశారు. నిజము నీవు, సత్యము నీవు, పసిపిల్లల యొక్క స్వచ్ఛమైన హృదయములాగా సత్యము నీవు అని శ్రీనివాసుని స్మరించడం జరిగింది. మిసిమి వెన్నెల నీవు, పసిడి పంట నీవు, తలతలలాడేటువంటి అద్భుతమైన వెన్నెలతో పోల్చడం జరిగింది శ్రీనివాసుడిని. పసిడి పంట నీవు, పచ్చని పొలాలతో పంటలతో శ్రీనివాసుని స్మరించడం జరిగింది. సేద్యము నీవు, కర్షకుని స్వేదము నీవు. సేద్యము నీవు, వ్యవసాయము నీవు, వ్యవసాయము చేసేటువంటి రైతు యొక్క చెమటలో కూడా నీవు. అంటే చూడండి, ఆ పరమాత్మ అణువణువులో ఉన్నాడు అని చెప్పడానికి వ్యవసాయము నీవు, వ్యవసాయము చేసేటువంటి రైతు యొక్క చెమటలో కూడా నీవు శ్రీనివాస అంటూ శ్రీనివాసుని స్మరిస్తూ రాయడం జరిగింది. దీన బాంధవుడవు నీవు, శాంతి నీవే శ్రీనివాస. దీన బాంధవుడవు, దీనులకు అంటే ఎవరూ లేనటువంటి, మాకెవరూ లేరు దేవుడా అనుకుంటూ ఉండేటువంటి దీనులకు బంధువుడవు నీవు, దీనులకు బంధువుడవు నీవు అని చెప్పి కవయిత్రి గారు రాయడం జరిగింది. దీన బాంధవుడు నీవు, శాంతి నీవే శ్రీనివాస. దీనులందరికీ బంధువుడవు నీవు, శాంతి స్వరూపము నీవే శ్రీనివాస అంటూ ఆ శ్రీనివాసుని స్మరిస్తూ రాయడం జరిగింది. ధన్యవాదములు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులందరికీ షేర్ చేయండి, మరియు మా సిగ్మా స్పిరిచువల్ సేవా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.